వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం విన్నవారికి విజయ దీపకం మనశ్శాంతికి మార్గదర్శకం అన్ని విధముల అభయకారకం సిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం ఇది కోనసీమ గోవిందుని కథామృతం ఎర్ర చందనం వృక్షమందున విష్ణు రూపుడై వెలసిన మూర్తి గదాధరునిగా సదాదయగని సుధాహృదయుడౌ సుందరమూర్తి మహర్షి మునుల మంత్రజపముతో నిలువెల్లా పులకిల్చిన మంగళమూర్తి కదిలే నదిపై భక్తుల కొరకై వాడపల్లికి కరుణామూర్తి వేద వృక్ష నారాయణ వైభవమూర్తి నామామృత నారావృత నారద కీర్తి వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం బ్రాహ్మణుని కలలో కనబడి తన విగ్రహమే చోట కలదో జాడ తెలిపెను తన అర్చామూర్తి నచట తవ్వి తీయగా గుడి కట్టగా భక్తులకు ఆనతి నొసగే కోవెలలో స్వామిని ప్రతిష్ఠించినంతనే దశ దిశలా ప్రతి ఒక్కరికి తన మహిమలు చూపే భక్తి పొంగి వరదలై వాడవాడ జనులే వాడపల్లి స్వామి దరికి పరుగులు తీసే సుప్రసిద్ధ క్షేత్రమై చాటేనిది సత్యం సుప్రభాత సేవలతో వెలుగొందుచు నిత్యం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం గజేంద్రుడి
వత్సలుడాయను వత్సలాయ తిమ్మ గజపతి రాజే వందల ఎకరాలనిచ్చి కీర్తిగాంచెను 7 కొండలు శ్రమపడి ఎక్కకుండగానే కనబడు వెంకటరమణుడు వాడపల్లి విభుడే హృదయ సమర్పణ చేసిన భక్తవరులనెప్పుడు విడువక కాపాడు నీ భక్త సులభుడే వాడవాడ ఇలవేల్పి వరదుడే వాడపల్లి శ్రీ వెంకటరమణుడే వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం విన్నవారికి విజయ దీపకం మనశ్శాంతికి మార్గదర్శకం అన్ని విధముల అభయకారకం సిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం ఇది కోనసీమ గోవిందుని కథామృతం శ్రీ గౌతమి తీరవాస వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస కోటి కోర్కెలు తీర్చు శ్రీశ సాటి లేని భక్త పోష 7 శనివారాల మృక్కులను గైకొని నామదికి నీ గుడికి ముడివేయి స్వామి 7 జన్మాలు నీ పాద పద్మాలు విడువని సడలని భక్తి నిడు స్వామి గోవింద 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 కోనసీమ వాస గోవింద 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 గోదారి సీమ వాస గోవింద వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస నివాసమౌ ఈ కోనసీమకు లీలా విలాసునిగా దిగి వచ్చినావు వైఖానసుల భక్తి కంఠస్వరాలలో వేద ఘోషలు వినగవిచ్చేసినావు సామాన్యులను కూడా సత్య మార్గములోన నడుపుటకు ఇచటకు అరుదించినావు కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు అత్యంత ఘనంగా స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం
వాడపల్లి కోనసీమ తిరుమలగా ఉన్న వాడపల్లి క్షేత్రంలో ఒకసారి విజయంతో చూసుకోవచ్చు. స్వామివారి మూల విరాట్ కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి సంబంధించి కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం కూడా జరిగింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు పండితుల వేద మంత్రోచ్చల మధ్య అత్యంత ఘనంగా ఈ పురవీధి ఏదైతే మాడవీధులు గుండా స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి సంబంధించి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మనం ఒకసారి విధులతో చూసుకోవచ్చు. స్వామివారి మూల విరాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉత్సవమూర్తులను కూడా ఊరేగిస్తున్నారు. స్వామివారి రథోత్సవం కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. కోరిన కోరికలు తీర్చే కల్పతరుగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఎర్రచంద్ర స్వరూపంగా ఉన్నటువంటి స్వామివారికి సంబంధించి కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పట్టు చూసుకోవచ్చు. మొత్తం వాడపల్లి క్షేత్రం అంతా గోవింద నామస్మరణతో మారుమోగింది మనం చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం రథోత్సవం కూడా కన్నుల పండుగ కొనసాగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే వాడపల్లి క్షేత్రం మొత్తం అంతా గోవింద నామస్మరణతో నమో వెంకటేశయ్య గోవింద గోవింద అంటూ కూడా భక్తులందరూ కూడా స్వామివారికి రథోత్సవంలో కూడా పాల్గొంటూ ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. స్వామివారి ఉత్సవ మూర్తులను మాడవీధులు గుండా మొత్తం రథోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. మనం భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో ఈ రథోత్సవం ఏర్పాటు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వేసవి కాలం నేపథ్యంలో కూడా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం కూడా జరిగింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం మనం ఒకసారి విజయంతో చూసుకోవచ్చు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చా కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి శ్రీ స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటల సమయానికి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 7 వారాల వెంకన్నకు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇప్పటికీ స్వామివారి ప్రాశస్త్య నేపథ్యంలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం కూడా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలు వార్షిక కళ్యాణ మహోత్సవాల వేడుకల్లో భాగంగా రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. పండితులు వేద మంత్రోత్సవం మధ్య కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఉన్నటువంటి కొబ్బరికాయలు కొడుతూ కూడా స్వామివారిని రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా సరే ఓం నమో వెంకటేశయ్య గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనం భక్తులు కూడా చూసుకోవచ్చు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి రావడం కూడా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఏదైతే మధ్యాహ్నం 2:15 ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. స్వామివారి ఏదైతే మాడవీధులు ఉన్నాయో మాడవీధులు గుండా కూడా కొనసాగుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వామివారికి సంబంధించి కూడా 4 మాడవీధులు కూడా రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్వామివారి రథం ఏదైతే ఉందో ఈ రథోత్సవానికి తొలగించేందుకు కూడా ప్రతి ఏడాది కూడా ఆనవాయితీ కొనసాగుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి రథోత్సవానికి తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులను దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వచ్చారు. పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే రథం సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాసెస్ ఉంది. స్వతంత్ర సమర యోధుల స్మారక స్థూపం కూడా ఇక్కడే ఉంది. స్వతంత్ర సమర యోధుల పోరాటం సమయంలో కూడా ఇక్కడ రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం సంబంధించి కూడా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ప్రతి ఏడాది కూడా స్వామివారి కొనసాగుతుంది. మనం ఒకసారి విధంతో చూసుకోవచ్చు. డ్రోన్ కెమెరాతో ఈ స్వామివారి ఉత్సవమూర్తులపై కూడా పూల అలంకరణ కూడా ఏర్పాటు చేయడం అవుతుంది. మరి విశిష్టంగా డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కూడా పూల అలంకరణ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్నారు. మొత్తం గోవింద నామస్మరణతో హారతులు మహిళలు కూడా హారతులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రథోత్సవం సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏదైతే కళాశీలు ఉన్నారో వారు రథం వారు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తాకిడి అత్యధికంగా ఉండడంతో దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంతో పాటు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రధానంగా శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలకు సంబంధించి కూడా మనం ఒకసారి విజువల్స్తో చూసుకోవచ్చు. ఏదైతే స్వామివారికి సంబంధించి కూడా భక్తులందరూ కోలాహలంగా కొనసాగుతుంది. మొత్తం మాడవీధులన్నీ కూడా భక్తులతో కిటకట్లాడుతున్న పరిస్థితి ఉంది. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సంబంధించి కూడా ఉభయ దేవేరులు ఏదైతే కోరిన కోరికలు తీర్చే కల్పదుర్గా ప్రసిద్ధిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఏదైతే గత 2 రోజుల క్రితమే ఈ నెల 13వ తేదీ వరకు కూడా స్వామివారి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి సంబంధించి కూడా ప్రత్యేక పూలాలంకరణ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. స్వామివారి ప్రాశస్త్యాన్ని తెలిసే విధంగా కూడా భక్తులందరికీ కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ స్వామివారికి సంబంధించి కూడా మాడవీధులన్నీ కూడా మొత్తం భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించేందుకు కూడా
పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైతే స్వామివారి కళ్యాణం ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు మధ్యాహ్న సమయంలో రథోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ స్వామివారి రథోత్సవం ముందుగా ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటగా అనేక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు తమ నృత్య రూపం కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఈ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల వేడుకల్లో భాగంగా ఈరోజు రథోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం జరగబోయే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం ఒకసారి విధంతో చూసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ కోనసీమ తిరుగులో పరిచినటువంటి కోరిన కోరికలు తీర్చే కల్పదుర్గ ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించేందుకు కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి రావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కోనసీమ ప్రాంతం మొత్తం అంతా ఆహ్లాదకరంగా ఉంది. మనం చూసుకోవచ్చు. ఆ స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రథోత్సవానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రాముఖ్యత కలిగినటువంటి కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి సంబంధించి కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి పరిస్థితి చూసుకోవచ్చు. మనం విజువల్తో చూసుకోవచ్చు. స్వామివారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం ఒకసారి విజువల్తో చూసుకోవచ్చు. డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరా ద్వారా స్వామివారి ఉత్సవ మూర్తులపై కూడా ప్రత్యేక పూల అలంకరణను ఏర్పాటు చేయడం ఒక విశిష్టంగా చెప్పవచ్చు. డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఈ విధంగా మొత్తం పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. మొత్తం ఆ కోనసీమ తిరుమల మాడవీధులన్నీ కూడా పూల వర్షంతో మొత్తం పులకరించిపోయిన పరిస్థితి చూసుకోవచ్చు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలయ సన్నిధిలో ప్రత్యేక అలంకరణలతో పాటు స్వామివారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ కెమెరాకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూలను ఏదైతే మనం ప్రస్తుతం చూపిస్తున్నట్టుగా ఈ డ్రోన్ కెమెరాలో పూలను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులు కూడా ఊరేగిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కోరిన కోరికలు తీర్చే కల్పదుర్గ ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు రథోత్సవాన్ని పండితుల వేద మంత్రోత్సవం మీద అంగరంగ వైభవం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా చేరుకోవడం కూడా జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో. వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస కోటి కోర్కెలు తీర్చు శ్రీశ సాటి లేని భక్త పోష 7 శనివారాల మృక్కులను గైకొని నామదికి నీ గుడికి ముడివేయి స్వామి 7 జన్మాలు నీ పాద పద్మాలు విడువని సడలని భక్తి నిడు స్వామి గోవింద 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 కోనసీమ వాస గోవింద 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 గోదారి సీమ వాస గోవింద వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస. ఈరోజు 7:30 నుంచి మొదలై 9:15కి సుముహూర్తంగా జరుగుతుంది. ఇందులో కూడా సుమారుగా ఒక 50,000 మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి వస్తారని చెప్పి మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసి అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేయడం జరిగింది.
మరి మాతో పాటుగా రెవెన్యూ, పోలీసు, హెల్త్, ఆర్టీసీ ఇలా వివిధ శాఖాధిపతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నోటిఫైడ్ ఫెస్టివల్స్కి ఏ రకంగా గవర్నమెంట్ నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుందో అదే సహకారంతో ఈ ఫెస్టివల్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మరి స్క్రూటినీ చేసి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళని కోఆర్డినేషన్ చేసి సమర్థవంతంగా ఈ ఫెస్టివల్ని నడిపిస్తున్నారు. ఇదే కాకుండా రేపు సదస్యం, మరి ఎల్లుండ తెప్పోత్సవం, ఆ తర్వాత శనివారం శ్రీచక్ర స్నానంతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. తదనంతరం కూడా అమ్మవారికి కూడా శ్రీ పుష్ప యోగోత్సవంతో కళ్యాణ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా పూర్తవుతాయి. కావున భక్తులందరూ కూడా మరి విశేషంగా ఈ 5 రోజుల కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారికి కృప పాత్రలే, స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరి మీ ద్వారా భక్తులందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రధానంగా కోనసీమ తిరుమలగా పేరున్నటువంటి కోరిన కోరికలు నెరవేరుతాయంటారు. 7 వారాలు ప్రశస్తం. 7 వారాల విశిష్టత ఏంటి చెప్పండి? ఇక్కడ భక్తులు 7 వారాలు మరి స్వామివారిని దర్శించుకుని 7 ప్రదక్షిణలు చేసిన వాళ్ళకి వారు ఏదైతే మదిలో ప్రగాఢంగా కోరుకునే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక సంపూర్ణంగా మరి నెరవేర్చడం జరుగుతుంది. ఇలాగా ఒక 7 వారాలు 7 ప్రదక్షిణలే కాకుండా తదుపరి రిపీటెడ్గా కూడా మరలా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడంతో మళ్ళా ఇంకొకసారి దీక్షని తీసుకోవడం. 7 వారాలు 7 ప్రదక్షిణలు, తదనంతరం స్వామివారికి అష్టోత్తర పూజలతోటి యొక్క ఈ వెంకటేశ్వర స్వామివారికి ఈ ప్రదక్షిణ అనేది వ్రతంగా పూర్తవుతుంది. మరి వేలాది భక్తులు మరి ప్రతి శనివారం వచ్చారంటే కూడా లక్షలాది మంది వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ మంచినీళ్లు, మజ్జిగ, పసిపిల్లలకు పాలు, బిస్కెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శీఘ్రంగా దర్శనం అవడానికి వీలుగా మరి 2 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్ల వల్ల కూడా 3 గంటల నుంచి పట్టే ధర్మదర్శనం ఇవాళ అరగంటలో పూర్తవుతుంది. అలాగే 7 గంటలు పట్టే మరి 1116 ఆశీర్వచనం కానీ లేకపోతే శీఘ్ర దర్శనం 200 రూపాయలు కానీ ఇవాళ గంటన్నరలో అవి కూడా దర్శనం పూర్తవుతుంది. భక్తులకు గతంలో వసతి సౌకర్యానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు, ఎలా ఏర్పాటు చేస్తుంది? ఇంతవరకు ఇక్కడ భక్తులకు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరగలేదు. దీన్ని ముఖ్యంగా మరి శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారు చొరవతో వారితో ఇక్కడ మరి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక డార్మేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఇప్పుడున్న 2 డార్మేటరీకి అదనంగా కొత్త డార్మేటరీ సకల సౌకర్యాలతోటి ఏసీ హాల్ తోటి ఏర్పాటు చేయడానికి మరి ప్రపోజల్స్ అన్ని సిద్ధం చేసుకున్నాం. ఇవి కాకుండా 540 రూములు మరి డోనర్ సహకారం కానీ లేకపోతే దేవాదాయ ధర్మాదాయ పక్షాన వెంకటేశ్వర దేవస్థానం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవి కూడా టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవి కూడా అతి తొందరలోనే మరి ఈ రూములన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ముందు ఒక 90 రూములు ముందు కన్స్ట్రక్షన్ చేయడానికి మేము ప్రపోజల్ చేసుకుంటూ ముందు సాగుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ ఆలయానికి సంబంధించి కూడా స్వామివారి ప్రాముఖ్యత ఏంటి, విశేషత ఏంటి? అసలు ఈ యొక్క స్వామివారు చందన స్వరూపుడు. ఇక్కడ మరి స్వామివారు శిలారూపంలో కాకుండా 5వ శతాబ్దంలో కూడా మరి చందనంతో తయారు చేయబడిన స్వామివారు ఈరోజు కూడా మహిమాన్వితం కలిగి ఉండి స్వామివారు అలాగా అందరికీ కూడా వారి యొక్క దీవెనలు ఇవ్వడం వల్ల భక్తులందరూ కూడా విస్తృతంగా వస్తున్నారు. కలియుగ కల్పవృక్షంగా ఈ స్వామివారికి పేరుంది. భక్తులందరూ కూడా మరి ఈ స్వామివారిని కొలిచి వారి యొక్క బాధలు తొలగించబడుతున్నాయి. తద్వారా మేము ఏ విధమైన ఇది లేకుండానే భక్తులు వాలంటరీగా వారికి వారు తెలుసుకుని మరి ఈ క్షేత్రం దినదినాభివృద్ధి జరిగి 100 నుంచి 1000 నుంచి లక్షలుగా ఇవాళ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా శనివారం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోతున్నాయి. దాదాపుగా 50 లక్షల పైగా ఆదాయం వస్తుంది. రాబోయే రోజుల్లో ఆ తిరుమల తరహాలు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? మీ హయాంలో ఎలా జరగబోతుంది? అంటే ఇక్కడ స్థలాభావం ఉంది. స్థలాభావాన్ని అవుట్కమ్ చేస్తూ మరి ఇప్పుడు ఒక 8 ఎకరాల దాంట్లో కూడా మరి ఒక పార్కింగ్ వసతి, ఈ 90 రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న పార్కింగ్లో కూడా 7 ఎకరాల స్థలంలో కూడా 3 ఎకరాలు మరి కంపార్ట్మెంట్స్ కూడా నిర్మించడానికి కూడా మేము ఆలోచన చేసాం. మరి స్థానిక సభ్యులు కూడా ఆ సూచనల సలహాలతో కార్యక్రమాన్ని కూడా ఎదురు తీసుకొచ్చి 28 కంపార్ట్మెంట్స్ తిరుమల తరహాలో ఏర్పాటు చేసి భక్తుల యొక్క ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడకుండా ఆ కంపార్ట్మెంట్లో వేచి ఉండేలాగా ఆ కంపార్ట్మెంట్లో మరి వాళ్ళకి కావాల్సిన ఏదైతే యూరినల్స్ కానీ లేకపోతే ఆకలి బాధలు తీర్చడానికి వీలుగా పాలు కానీ టీ కానీ ప్రసాదం కానీ అవన్నీ ఇచ్చి స్వామివారి దర్శన వేళలు ఎగ్జిబిట్ చేయడానికి స్వామివారి యొక్క సేవలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆ వెయిటింగ్ హాల్లో ప్రదర్శించడానికి వీలుగా ఆ రకమైన ఏర్పాట్లు చేయడానికి కూడా శ్రీకారం చుట్టాం. అతి తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.
7 శనివారాల వెంకన్న 7 జన్మల పుణ్యఫలం ఒక నానుడితో భక్తులు కూడా తరలి వస్తున్నారు. అసలు 7 శనివారాల నోమి ఏ విధంగా జరుగుతుంది? భక్తులు ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు? భక్తులు సుమారుగా మరి ఇటు శ్రీకాకుళం నుంచి లేదా ఇచ్చాపురం నుంచి కూడా చాలా కాలినడకను కూడా కఠోర దీక్షతోటి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మరి ఉమ్మడి తూర్పుగోదావరి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ కృష్ణా జిల్లా మరి అవనిగడ్డ నుంచి కూడా ప్రతి శనివారం కూడా 4 బస్సులు, ఆదివారం 2 బస్సులు రావడం జరుగుతుంది. అలాగే విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, అలాగే మరి ఇంచుమించుగా తెలంగాణ బోర్డర్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నెల్లూరు నుంచి కూడా మరి భక్తులు విశేషంగా రావడం జరిగింది. కొంతమంది అయితే తిరుపతి నుంచి కూడా ఆ స్వామిని దర్శించుకుని ఈ స్వామిని కూడా దర్శించుకోవడానికి కూడా రావడం జరుగుతుంది. ఇది కాకుండా విదేశాల్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అలాగే వచ్చి ఇక్కడ స్వామివారి దీక్ష కూడా తీసుకుంటారు విదేశాల నుంచి. అలాగే ఈవేళ రథోత్సవం కూడా పూర్వం నుంచి మరి స్వాతంత్ర సమర యోధుల యొక్క 1931లో మరి ఇండిపెండెన్స్ డే మంచి మూమెంట్గా ఇండిపెండెన్స్ యొక్క మూమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ రథోత్సవంలో జాతిపిత గాంధీ గారి విగ్రహం మరి ఇక్కడ నెలకొల్పి రథోత్సవం చేస్తుంటే ఆంగ్లేయులు మరి వాళ్ళు తుపాకీ కాల్పులకు కొంతమంది అమరులయ్యారు. అలాగే 31 మందికి జీవిత ఖైదు కూడా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే అప్పుడున్న జడ్జెస్ మరి ఇది భగవత్ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమంలో జరిగిందని చెప్పేసి ఆ యొక్క వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరినీ నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ అమరులైన వాళ్ళకి కూడా ఈవేళ ఇక్కడ మనం నివాళులు అర్పించి తద్వారా మరి తర్వాత దేవుడిని ఇక్కడ ఊరేగించడం అనేది అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఆ పరంపరలో ఈవేళ కూడా అలాగే మేము స్థానిక శాసనసభ్యులు మరి ఆర్డీఓ గారు కూడా అక్కడ జాతిపితకి నివాళులు అర్పించి తర్వాత స్వామివారి యొక్క రథాన్ని ప్రారంభించడం జరిగింది. ఫైనల్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో కోనసీమ తిరుమల ఎటువంటి ప్రసిద్ధిగాంచింది రాబోతుంది? దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో కూడా ఇంచుమించుగా తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ఇది 2వ స్థానం ఆక్రమించే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ద్వారకా తిరుమల 2వ స్థానంలో కొనసాగుతుంది. మరి ద్వారకా తిరుమలతో సమానంగా కూడా మేము కూడా ఇలాగే కనుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో ద్వారకా తిరుమలతో సమానం అవుతాం. 2వ స్థానంలోకి మేము వచ్చి స్వామివారి వెంకటేశ్వర స్వామివారి భక్తులందరికీ కూడా తిరుపతి తర్వాత అంతర్క్షేత్రంగా ఇది అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస వాడపల్లి వెంకటేశ శ్రీ గౌతమి తీరవాస కోటి కోర్కెలు తీర్చు శ్రీశ సాటి లేని భక్త కోశ 7 శనివారాల మృక్కులను గైకొని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పండితుల వేద మంత్రోచ్చల మధ్య కూడా అత్యంత గగనంగా జరిగింది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూసుకుంటే ఏదైతే కోనసీమ తిరుమలగా పేరుగంచిన వాడపల్లి క్షేత్రంలో ఈరోజు రథోత్సవం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మన దగ్గర ప్రధాన అర్చకులు ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది స్వామివారి రథోత్సవం? ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారి యొక్క సన్నిధానంలో నిన్నటి నుంచి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారికి 8వ తారీఖు మంగళవారం అనగా స్వామివారికి అత్యంత వైభవోత్సవంగా కనుల పండగ రథోత్సవం మాడవీధుల్లో స్వామివారికి రథోత్సవం జరపబడింది. తదనంతరం స్వామివారికి కళ్యాణ మహోత్సవం రాత్రి 7 గంటలకి 7:30 స్వామివారి యొక్క కళ్యాణం దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. ఇక్కడ 1931లో స్వామివారి యొక్క రథోత్సవ సమయంలో స్వతంత్ర సమరయోధులందరూ ఏకమయ్యి ఈ యొక్క రథోత్సవాల సమయంలో మన జాతీయ పతాకాన్ని పెడదామని చెప్పేసి అందరూ ఐక్యమైతే ఆ కాల్పుల్లో స్వతంత్ర సమరయోధుల ఇంటి 30 మంది దాకా పోలీసుల యొక్క కాల్పులు బ్రిటిష్ వాళ్ళ యొక్క కాల్పులు జరపడంతో 30 మంది అమరత్యాగం చేశారు. ఇక
దేశభక్తికి దైవభక్తికి మించినది ఈ క్షేత్రం వాడపల్లి క్షేత్రం. ఓం నమో వెంకటేశాయ. ప్రధానంగా ఈరోజు ఆ కళ్యాణ మహోత్సవాలు ఏ విధంగా జరగబోతుంది? స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈరోజు స్వామివారికి రథోత్సవం, ఆ తదనంతరం ఎదుర్కోలవోత్సవం, ఆ తదనంతరం స్వామివారికి కళ్యాణ మండపానికి వేయించేస్తారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనము, దీక్ష, స్వామివారికి పాదప్రక్షాళనం, అనంతరం స్వామివారికి నూతన వస్త్రాల సమర్పణ, ఆ తదనంతరం స్వామివారికి నీరాజన మంత్ర పుష్పాలతోటి జరపబడతాయి. ఓం నమో వెంకటేశాయ. రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర దేశంలో కూడా పెద్ద దాడి జరిగింది, వారందరూ కూడా స్మృతి కూడా చెబుతుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? రథోత్సవ సమయంలో ఎటువంటి అవాంఛనీయం లేకుండా స్వామికి యొక్క పోలీసుల యొక్క సహకారము, యొక్క కార్యనిర్వహణాధికారి వారి యొక్క సహకారాలతోటి, గ్రామస్తుల యొక్క సహకారాలతోటి మాకు చక్కగా ఈ యొక్క రథోత్సవం కనులారా అత్యంత వైకుంఠంగా జరపబడింది. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి ప్రాశస్త్యం ఏం చెప్పండి? ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ స్వామివారి ఏకైక ఎర్రచంద్ర విగ్రహ రూపంలో ఉన్న స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్లారు. స్వామి రాబోయే దశల కలియుగంలో మానవమాత్రులు అరాజకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తి గౌరవాలు పెట్టరు, ఆచారహీనులు ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి వినపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి ఈ భూలోక వాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమి తీరాన నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడవో అల్లా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామిని చేశారని ముందుగానే అవతారం తీసుకుని నాసికా త్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అనే వృక్ష రూపంలో ఒక ముట్టివంతాను తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాత్రులు కానీ ఎవ్వరూ చక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేశారంటే మహర్షులు అర్చనారి గంగిరియాలు పూర్తి చేసి ఒక చందన పీటకలో పడుగు పెట్టేసి నదులు వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో చివరికి ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడిపోయినా నన్ను తీసి ఆలయ నిర్మాణం అర్చనారి గంగిరియాలతో నన్ను కొలుస్తూ ధరించండి అంటే వీరు అటుతో వెళ్తే వారికి ఎక్కడ కనబడబట్టి వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణి యొక్క కల్లో కనబడి దర్శించడం కలియుగ ప్రభావం వల్ల కలికల్మషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు. మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేస్తారని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణ గర్ధ బాలు ఉంటుందో అక్కడ ఉండాలని చెప్పేసి ఆ బాలిన చోట వెళ్లి చూడగా ఒక చందన పీఠిక లభించింది. ఒక యోగ్యతమైన శిల్ప శాస్త్రగారుడితోటి ఆ పెట్టినబడి కొట్టించేటికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకుండేది గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నదిపిస్తే నమతే ఆలయం ఈ గ్రామం కూడా కోతకోతోంది. ఈ స్వామివారితో పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయ నిర్మాణం చేస్తుంది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడి పేరు పెనుపూత గజేంద్రుడు చెప్పేసి ఆ వ్యాపార నిమిత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేవాడికి పెద్ద గాలివాన వల్ల తన నౌకలన్నీ తలో చోటకి చెల్లాచెదరిగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. ఈ ఊర్లో విశ్రాంతి తీసుకుని ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తను వచ్చిన వ్యాపార లాభంలో నీకు ఆలయ నిర్మాణం చేస్తుంటే స్వామివారి తన స్వప్నంలో కనబడి నీ నౌకలన్నీ ఒక ఒడ్డును చేరుకున్నా అంటే తన మన్నాడు వెళ్లి చూసుకున్నాడు. ఈ యొక్క స్వామివారి యొక్క కోరి ప్రకారంగా ఆలయం నిర్మాణం చేశాడు. ఇదంతా పెద్దాపురం సంస్థానం రాజా వస్తవాయిత్యమచంద్ర అని చెప్పేసి 1759వ సంవత్సరం ఈ యొక్క స్వామివారి దర్శించుకుని ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం ఈ స్థల మహత్యాన్ని చూసి 275 ఎకరాల పట్ల మహారాజా వచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామివారి యొక్క కైంకర్యం చేసుకున్న వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి ఒకసారి ఫలసాన బించేలాగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం మరికొద్దిసేపట్లో రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసి తిలకించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.